వెనిజువెలా వెనుక అసలు కథ ఏంటి? సిపిఐ రాష్ట్ర కమిటీ వెనిజువెలాపై అమెరికా చేపట్టిందని ఆరోపిస్తున్న దురాక్రమణ యుద్ధాన్ని తీవ్రంగా ఖండించింది. అలాగే వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మాదురో మరియు ఆయన భార్యను అపహరించేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. గత శనివారం వెనిజువెలాపై అమెరికా దురాక్రమణ యుద్ధం చేపట్టిందని, దేశ రాజధాని కర్కస్లో సుమారు 120 యుద్ధ విమానాలతో బాంబు దాడులు నిర్వహించి 100 మందికి పైగా పౌరులను హతమార్చిందని పార్టీ ఆరోపించింది. 3 రాష్ట్రాల్లోని నగరాలపై కూడా బాంబు దాడులు జరిగాయని, అధ్యక్షుడిని రాజభవనం నుంచి బంధించారని పేర్కొంది. నికోలస్ మాదురో ప్రభుత్వాన్ని కూల్చివేసి తమకు అనుకూలమైన కీలుబొమ్మ పాలనను నెలకొల్పాలనే ఉద్దేశంతో యునైటెడ్ స్టేట్స్ చాలా కాలం క్రితమే ఈ కుట్రను పన్నిందని సిపిఐ ప్రతిఘటన ఆరోపించింది. వెనిజువెలాలో ఉన్న అపార చమురు వనరులే ఈ దాడులకు అసలు కారణమని తెలిపింది. మాదక ద్రవ్యాల కార్టెల్స్, ఉగ్రవాదం అనే నెపంతో యుఎస్ సామ్రాజ్యవాదం వెనిజువెలాను ఆక్రమించి ప్రభుత్వాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తుందని పార్టీ విమర్శించింది. లాటిన్ అమెరికా దేశాలు అమెరికా ఆధిపత్య విధానాలను తిరస్కరిస్తున్నాయని, అక్కడి ప్రజలు సామ్రాజ్యవాద ఆదేశాలను అంగీకరించడం లేదని తెలిపింది. లాటిన్ అమెరికా దేశాలపై ఆధిపత్యం చెలాయించాలని అమెరికా ఈ ప్రభుత్వ ధోరణిని తీవ్రంగా ఖండించింది.